ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు జగమొండిగా మారింది. రోజురోజుకి అప్డేట్ అవుతోంది. ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు తన రూపాన్ని మార్చుకుంటోంది. వేగంగా విస్తరిస్తూ ఒక్కో చోట ఒక్కో తరహాలో కరోనా దాడి చేస్తోంది. ఎవరూ కనిపెట్టలేని విధంగా పరివర్తనం చెందుతూ సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది. 5 నెలలవుతున్న కరోనా తీరు అంతుచిక్కకపోవడానికి అసలు కారణం వైరస్ మూలం తెలియకపోవడమే. దీంతోనే వ్యాక్సిన్ కూడా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపించింది? ల్యాబ్లో మనిషి సృష్టించాడా లేదా నిజంగానే జంతువుల నుంచి వైరస్ పుట్టిందా? కరోనా వైరస్ పుట్టుకలో అసలు ఏం జరిగింది? అంతు చిక్కని వైరస్ ప్రపంచంలో అల్లకల్లోలం. రూపాలు మారుస్తూ శాస్త్రవేత్తలకే సవాల్. వైరస్ పుట్టుకపై రోజుకో కథనం. ముందు గబ్బిలాలు, తరువాత అలుగు, ఆ తరువాత ల్యాబ్. అసలు కరోనా ఎలా కాటేసింది? వైరస్ మూలాలెక్కడా? ల్యాబ్లో పుట్టిందా? జంతువుల నుంచొచ్చిందా? కరోనా మ్యాన్మేడ్ కాదా? ఏదేదో న్యూస్ పుట్టిస్తున్నారు. యాక్చువల్గా మ్యాన్ మేడ్ కాదు ఇది 100%. మన దగ్గర ఈ మధ్య ఇంకా కొంచెం చాలా క్లారిటీగా నిన్న మొన్న కూడా ఒక సెల్ అని పెద్ద జర్నల్ అండి, వీటిల్లో కొన్ని పబ్లికేషన్స్ కూడా వచ్చాయి. వాళ్ళు జెనెటిక్ అనాలిసిస్ చేశారనమాట. బేట్స్ తీసుకున్నారు, తర్వాత పాంగోలిన్ అని కొన్ని ఇవి ఎలా ఎవాల్వ్ అయినవి అనే దానిపైన స్టడీ చేసి క్లియర్ గా వాళ్ళు చెప్పిన కంక్లూజన్ సైంటిఫికల్ గా నేను వెళ్ళను. ఒక 5 అమైనో యాసిడ్స్ అనేవి ఇవి క్యారీ చేస్తున్నాయి సార్. యాక్చువల్లీ శాస్త్రవేత్తలు చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటి? మరి మనుషులకు కరోనా ఎలా సోకింది? బేట్స్ లో ఫస్ట్ ఈ వైరస్ ని సంహవ్ అవి పాంగోలిన్ లోకి ఎంటర్ అయినవి. దానిపైన క్లారిటీ లేదు, అది పాంగోలిన్ తినడం వలన లేకపోతే ఇంకెలాగనా అనేది. దెన్ ఈ పాంగోలిన్ అనేవంటే ముంగూస్ లాంటివి అనమాట, మన పక్క ముంగూస్ అంటాం కదా, వాటిని హ్యూమన్ తినడం వల్ల వచ్చింది అనేది. వైరస్ వ్యాప్తికి అలుగు వారధ? గబ్బిలాల నుంచి అలుగుకు, ఆ తరువాత మనుషులకు ఎలా వ్యాపించింది? వైరస్ వ్యాప్తిలో అసలు వాస్తవాలేంటి? కరోనా నీ పుట్టుక ఎక్కడా? కరోనా వైరస్ చాలా వేగంగా తన జన్యు స్వరూపాన్ని మార్చుకుంటూ ముప్పు తిప్పలు పెడుతోంది. వైరస్ పుట్టుకపై ఇప్పటికే ఎన్నో వాదనలు తెరపైకి వచ్చాయి. కొందరు గబ్బిలాల నుంచి వచ్చిందంటే మరికొందరు మ్యాన్ మేడ్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ గుట్టును విప్పారు అమెరికాలో పరిశోధనలు చేస్తున్న భారత్కి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేష్. కరోనా మ్యాన్ మేడ్ కాదని, పక్కాగా జంతువుల నుంచే వైరస్ వ్యాపించిందని స్పష్టం చేస్తున్నారాయన. అసలు కరోనా వైరస్ జంతువుల నుంచే వచ్చింది అనడానికి శాస్త్రవేత్తలు చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటి?
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కరోనా కంట్రోల్కు అన్ని దేశాలు లాక్డౌన్తో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా మాత్రం కంట్రోల్లోకి రావటం లేదు. లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. బిలియన్స్లో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. దాదాపుగా 5 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. చైనా, బ్రిటన్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, భారతదేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో కరోనా వైరస్ మూలాలపై నిరంతరం అధ్యయనాలు, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ అంతు తేల్చేందుకు వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ వైరస్ మూలాలపై మాత్రం స్పష్టత రాలేదు. కరోనా వైరస్ పుట్టుకపై ఒక్కో వాదన వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి మొదట్లో చైనాలోని వుహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలాల నుంచి కరోనా వ్యాపించిందన్నారు డ్రాగన్ సైంటిస్టులు. తరువాత కరోనా జంతువుల నుంచి సోకలేదని, మనుషులు సృష్టించారని మరికొన్ని వాదనలు తెరపైకొచ్చాయి. ఈ క్రమంలోనే చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ బయటకొచ్చిందని సాక్షాత్తు అగ్రదేశం అధ్యక్షుడు ట్రంప్ వాదించారు. ల్యాబ్ నుంచే వైరస్ వచ్చిందనటానికి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని ప్రకటించారు. ట్రంప్తో పాటు మరికొంతమంది దేశాధినేతలు సైతం వైరస్ మానవ సృష్టేనని ప్రకటించారు. తాజాగా కరోనా వైరస్ పుట్టుక గుట్టు విప్పారు అమెరికాలో పరిశోధనలు చేస్తున్న భారత్కు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేష్. కరోనా వైరస్ మ్యాన్మేడ్ కాదని, ల్యాబ్లో సృష్టించలేదని అన్నారు. అన్ని వైరస్ల మాదిరిగానే కరోనా కూడా రూపాంతరం చెందిందని స్పష్టం చేశారు. పాంగోలిన్ నుంచి హ్యూమన్స్కి వచ్చినదనే పైన చాలా స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. అది పాంగోలిన్లోకి అంతకు ముందు ఎప్పుడైనా బెడ్స్ నుంచి వచ్చి ఉండవచ్చు. తర్వాత అది అడాప్ట్ అయ్యి పాంగోలిన్లో కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు కానీ కొంత సమయం అడాప్ట్ అయిన తర్వాత హ్యూమన్కి వచ్చింది. ఇది ఎలా నిర్ధారణ అయింది అంటే దానికి జెనెటిక్ సీక్వెన్స్ తీసుకుంటే ఆ ఆధారాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. సెల్ జర్నల్ అనే జన్యుశాస్త్రం గురించి కథనాలను ప్రచురించే ఓ వెబ్సైట్ కరోనాపై ఓ అధ్యయనం ప్రచురించింది. ఆ ఆర్టికల్లో కరోనా జంతువుల నుంచి సంక్రమించే వైరస్గా స్పష్టం చేశారన్నారు డాక్టర్ వెంకటేష్. గబ్బిలాలు, పాంగోలిన్స్ నుంచి మనుషుల్లోకి వైరస్ వ్యాపించిందన్నారు. వైరస్ మూలాలపై జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు బయటపడ్డాయన్నారు డాక్టర్ వెంకటేష్. గబ్బిలాలు, పాంగోలిన్స్, హ్యూమన్స్ లో ఉన్న యాంటీబాడీస్తో కరోనా వైరస్ జన్యువులను పోల్చితే అవి ఎలా రియాక్ట్ అవుతాయన్న దానిపై స్టడీ చేశారని తెలిపారు. ఇక ఆ అధ్యయనంలో ముఖ్యంగా 5 అమినో యాసిడ్లు కరోనా వైరస్ జన్యువుతో రియాక్ట్ అవుతాయని స్పష్టం చేశారు. ఆ 5 అమినో యాసిడ్స్ గబ్బిలాలు, పాంగోలిన్స్, మనుషుల్లో కామన్ గా ఉంటాయని, అవి గబ్బిలాల నుంచి పాంగోలిన్స్ కు, అలాగే పాంగోలిన్స్ నుంచి మనుషులకు సంక్రమించి ఉంటాయని, లేదా గబ్బిలాల నుంచి డైరెక్ట్ గా మనుషులకు సంక్రమించి ఉండవచ్చునని వివరించారు. బెయిట్ కరోనా వైరస్, హ్యూమన్ కరోనా వైరస్, తర్వాత పాంగోలిన్లో ఉండే కరోనా వైరస్, వీటి యొక్క సీక్వెన్స్, జెనెటిక్ స్ట్రక్చర్ చూసినట్లయితే, జన్యు మాలిక్యూల్ యొక్క నిర్మాణం చూసినట్లయితే 90 నుంచి 91% ఇవన్నీ సిమిలర్గా ఉన్నాయన్నమాట. రిసెప్టార్ని, ఎక్కడైతే హ్యూమన్ సెల్ రిసెప్టార్ని బైండింగ్ అయ్యే ఏరియాలో ఒక 5 అమైనో యాసిడ్స్ ఈ 3 వైరస్లలో ఒకే రకంగా ఉండడము మనం గమనించాల్సినటువంటి విషయం. కరోనా వైరస్ కరోనా వైరడే ఫ్యామిలీకి చెందింది. ఇది జంతువుల నుంచి సంక్రమించే వైరస్. ఇదే ఫ్యామిలీకి చెందిన మిగిలిన వైరస్లైన సార్స్, మోర్సులు గతంలోనే మనుషులకు వ్యాపించాయి. కరోనా వైరస్ జన్యువు ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. ఇది మనుషుల్లో జలుబు, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. ఇదే జాతికి చెందిన సార్స్, మోర్సులతో పోలిస్తే దీని తీవ్రత తక్కువ. సార్స్ మరణాల రేటుతో పోలిస్తే కరోనా మరణాలు తక్కువని కథనం పేర్కొంది. కరోనా మహమ్మారి సంక్రమణ కూడా 2.5 నుంచి 3 వరకు ఉంటుందని ఆ ఆర్టికల్ తెలిపింది. ఈ ఆర్టికల్ ఆధారంగా కరోనా వైరస్ మానవ సృష్టిగా ల్యాబ్లో నుంచి బయటకు రాలేదని, జంతువుల నుంచి వ్యాపించిందని స్పష్టం చేశారు డాక్టర్ వెంకటేష్. పాంగోలిన్స్, దీన్ని తెలుగులో అందరూ అలుగు అని పిలుస్తారు. ఈ అలుగే కరోనా కాటేయడానికి ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు.
గబ్బిలాలు అలుగులపై ఎన్నో పరిశోధనలు చేసిన పలు యూనివర్సిటీలు వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాయి. ఈ క్రమంలోనే నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. గబ్బిలాలు అలుగు నుంచే వైరస్ ప్రపంచంపై విరుచుకుపడిందని తేల్చారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం వైరస్ మ్యాన్ మేడ్ అనే అంటున్నారు. అసలు గబ్బిలాల నుంచి అలుగుకు, అలుగు నుంచి అటు మనుషులకు కరోనా వైరస్ ఎలా వ్యాపించింది? కరోనా వైరస్ పుట్టుకపై ఎన్నో వాదనలు తెరపైకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనల తర్వాత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా తెలుగులో అలుగుగా పిలిచే పాంగోలిన్స్ గబ్బిలాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కరోనాకు కారణమైన చైనాలోని వుహాన్ వెట్ మార్కెట్ నుంచి కూడా ఎన్నో శాంపిల్స్ ను సేకరించారు. చివరగా గబ్బిలాలలోని వైరస్ పాంగోలిన్స్లోని వైరస్తో సంక్రమణ జరగటం వల్ల కరోనా వైరస్ పుట్టిందని, అది మనుషులకు వ్యాపించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గ్యాంగ్నన్ ల్యాబొరేటరీ ఫర్ లింగ్నన్ మోడర్న్ అగ్రికల్చర్ పరిశోధకులు వైరస్ ఆవిర్భావంపై స్టడీ చేశారు. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషిస్తూ వారు పరిశోధనలు చేపట్టారు. కరోనా వైరస్ ను నిర్జీవమైన ప్రోటీన్ అణువుతో కూడిన పదార్థంగా చెప్పొచ్చు. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ జీవితకాలం 20 నిమిషాలే. అయితే అవి జంతువులు, మనుషుల శరీరంలో చేరినప్పుడే వాటి కణాలు మార్పులు చెందుతూ అభివృద్ధి చెందుతాయి. కరోనా వైరస్ అనేది పాంగోలిన్, గబ్బిలం 2 జంతువులలో ఒకేలా ఉండే 2 వేరువేరు జన్యువులు కలిసిపోయి ఏర్పడింది. ఇది ఆ రెండింటి RNAతో జరిగిన మ్యుటేషన్ వల్లనే ఏర్పడిందని చైనా, ఇటలీ, అమెరికా తదితర దేశాల పరిశోధనల్లో తేలింది. కరోనా వైరస్ డైరెక్ట్గా బేట్స్ నుంచి హ్యూమన్లోకి వచ్చింది అనేదానికి మనకు పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ లేవు. కానీ ఇంటర్మీడియట్గా ఇవి ఫస్ట్ బేట్స్ నుంచి మనకు ప్యాంగోలిన్లోకి వచ్చి, ప్యాంగోలిన్లో నుంచి హ్యూమన్కి వచ్చినాయి అనే దానికి మాత్రము జెనెటిక్ అనాలిసిస్ అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. నోవెల్ కరోనా వైరస్ లో ఉన్న జన్యు సీక్వెన్స్ SARS-CoV-కి దగ్గరగా ఉంది. ఇంకా గబ్బిలాల్లోని కరోనా వైరస్ RATG13 కి కూడా సమంగా ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు మలేషియా జాతికి చెందిన పాంగోలిన్స్ కరోనా వైరస్ ను కూడా పరిశోధకులు పరీక్షించారు. అయితే ఆ పాంగోలిన్స్ లో E, M, N, S జన్యువులు SARS-CoV-2తో పోలిస్తే 100%, 98%, 97.8%, 90.7% అమినో యాసిడ్ ఐడెంటిటీ ఉన్నట్లుగా గుర్తించారు. పాంగోలిన్స్ కరోనా వైరస్ లో ఉన్న S ప్రోటీన్ SARS-CoV-2తో పోలిస్తే ఒకే రకంగా ఉన్నట్లుగా పరిశోధకులు తేల్చారు. ఈ రెండింటి మధ్య కేవలం నాన్ క్రిటికల్ అమినో యాసిడ్ తేడా మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. పాంగోలిన్స్ కరోనా వైరస్ ను స్టడీ చేస్తున్న సమయంలో సుమారుగా 25 మలేషియా జాతికి చెందిన పాంగోలిన్స్ ను అధ్యయనం చేశారు. వాటిల్లో 17 జంతువుల వైరస్లలో కరోనా జన్యువు ఒకే రకంగా ఉన్నట్లుగా నిర్ధారణకొచ్చారు. వైరస్ సోకిన పాంగోలిన్స్ SARS-CoV-2లోని S ప్రోటీన్తో రియాక్ట్ అయినట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ కు పాంగోలిన్స్ హోస్ట్ గా వ్యవహరించినట్లుగా పరిశోధకులు అంచనాకొచ్చారు. చైనాలో అలుగును విరివిగా తింటారు. వుహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలాలతో పాటు అలుగులను కూడా ఎక్కువగా అమ్ముతారు. ఈ క్రమంలోనే ఈ జంతువుల నుంచి వైరస్ మనుషులకు సోకుండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే గబ్బిలాలు, పాంగోలిన్ నుంచే వైరస్ మనుషులకు సోకుతుందని చెప్పేందుకు పూర్తి స్థాయిలో ఆధారాలు లేవంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ ఏ జంతువు నుంచి సోకుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని చెబుతూనే క్షీరద జంతువులే ఇందుకు కారణమై ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు మూల కారణం ఏంటనేది స్పష్టంగా తెలియాలంటే వుహాన్ వెట్ మార్కెట్లోని ప్రతి జంతువును టెస్ట్ చేయాలంటున్నారు మరికొందరు సైంటిస్టులు. వైరస్ పుట్టుకపై ఎన్నో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మూలాలపై ఇంకా లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరోవైపు కరోనా వైరస్ ఒక్కో చోట ఒక్కో తరహాలో దాడి చేస్తోంది. ప్రాంతాలను బట్టి దాని ప్రభావం, దాడి విధానం మారుతూ ఉండటంతో వైద్యులకు సవాల్గా మారింది. కనిపెట్టలేని రూపాల్లోకి పరివర్తనం చెందుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కరోనా వైరస్ కొత్త రూపాల్లోకి మారిపోతోంది. కరోనా వైరస్ పై పరిశోధనలు చేసిన చైనాలోని జిజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ఘాంతపోయే నిజాలను బయటపెట్టారు.
ఇలా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందటానికి గబ్బిలం, అలుగులోని వైరస్ల మిళితమే కారణమంటున్నారు పరిశోధకులు. కరోనా వైరస్ తన రూపును మార్చుకుంటోందని గుర్తించారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్లో కొత్తగా 30 పరివర్తనాలను గుర్తించారు. అందులో 19 రకాలు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనివేనట. ఈ కరోనా వైరస్ను తక్కువ చేసి చూడటానికి వీల్లేదని, తక్కువ సమయంలోనే ఎక్కువ రూపాంతరంతో దాడి చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఏది ఏమైనా సామాజిక దూరం, పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవటం వల్లనే కరోనాను జయించవచ్చునని సూచిస్తున్నారు నిపుణులు.